144 ఎప్పుడు పెట్టినా నేను ఊర్లోకి వస్తూనే ఉన్నాను. 144 సెక్షన్ ఎప్పుడు పెట్టినా చాలు లాక్ చేసిన ఇంట్లో బయటకు వచ్చినమ్మా ఇంట్లో ఉన్నట్టు ఏం చేస్తుంటారా వీళ్ళు? నాకేం అర్థం కాలేదే. ఒకటే డౌట్ గా ఉంది సార్. చెవులకు కళ్ళు పెట్టి చూడకండి సార్, చెవులు దొబ్బుతాయి. వచ్చిన పని చూద్దాం సార్. సరేరా వెళ్దాం. నేను కుర్రాళ్ళు సరిగ్గా వర్కౌట్ చేయలేదు, అందుకే ఈ టార్చర్. రాయప్ప మొత్తం విన్నాను. నా పరువు ప్రతిష్ట అంతా పోయింది. ఇది పుచ్చుకుంటే దీని ఆనందమే వేరు. మందు కొట్టు. నిజం మాట్లాడుతున్నారు. ఆయనకి సారీ. పోయి సార్కి అసిడిటీ. కర్మరా. చీర్స్. చీర్స్. కళ్ళు చెవులు పెట్టి పనికి మాల ఏదో మాట్లాడే మాటలు మనసులో గనక సినిమా రన్ చేసామనుకో మనం కనిపించాం. రేపు నేను ఊరు లోపలికి వెళ్తాను. ఆ ఇద్దరిని కిడ్నాప్ చేయడం పెద్ద విషయం కాదు, కానీ ఆ సెల లోపల ఉన్న జోకర్ గోల్డ్ ఎలా తీయాలన్నదే ఒక్క ఐడియా కూడా రావడం లేదు. సరే, ఊళ్ళోకి ఎలా వెళ్తావు? ఆ ఇన్స్పెక్టర్ వెళ్తున్నాడు కదా. ఇదే ఆ మదనిల్లు. ఏం జరుగుతోందిరా ఇక్కడ? చూడరా, ఈ ముసళ్ళు చూడు, చోట తాగుతూ క్యారం బోర్డు ఆడుతుంది. మొక్కే కలవనంటుంది. సార్, ఈ స్వీట్ తింటారా? చూడరా. రండి సార్, ఒకరు తగ్గారు, రండి ఆడదాం. ఏంట్రా ఎటకారమా? రండి సార్, నిజమే సార్. 144 సెక్షన్ పెట్టి కుర్రాళ్ళంతా ఇంట్లో ఉండేలాగా చేశారు. ఎలాగో మీరు వచ్చారు కదా, అందుకే ఆడమని చెప్తున్నాను. ఎక్కడే నీ కొడుకు? పంది మాట్లాడడానికి వెళ్ళాడా? పనికి వెళ్ళి 2 రోజులైంది, ఇంకా రాలేదు. వాడు డ్రైవింగ్ లో బిజీ కదా. తెలుసురా నీ కొడుకు ఎలా డ్రైవింగ్ చేస్తాడో అని. రాయప్ప సంబంధం కలుపుకుంటే కూర్చొని తినొచ్చు అనుకున్నారా? ఇదిగో చూడండి సార్, నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేకండి. నా కొడుకు అలాంటోడు కాదు. ఒకవేళ అమ్మాయిని తీసుకొచ్చినా చివరి వరకు కళ్ళలో పెట్టుకుని చూసుకునే సత్తా మాకుంది. ఆస్తులు ఎందుకు, ఎవరికి కావాలి? ఏమే తొందరపడి మాట జారకే, జాగ్రత్తగా మాట్లాడు. మీ కళ్ళు పడితే తెలిసిపోతుంది కదా ఎవడు మంచివాడో ఎవడు చెడ్డవాడో. చూడండి సార్. నువ్వు చెప్పింది నిజమే. యో సరే, ఊరు బయట ఒకరొచ్చినా షూట్ చేస్తారు, మీరేంట్రా ఇంత తీరుబడిగా ఆటలాడుతున్నారు? ఏది కొట్టాలో అర్థం కాలేదు, కొంచెం ఆలోచించాలి. వెళ్ళేటప్పుడు తలుపేసాలండి. ఈడెటకారం చూడండిరా. ఏంటి, ఏదైనా దొరికిందా? సార్, స్వీట్ తినరా? యో రావయ్యా. జేమ్స్ బాండ్. త్వరగా రండి, గంప తిద్దాం. వస్తున్నాను కదా, ఎందుకు అరుస్తావు? లేమ్మా, లే తల్లి. నమస్తే సార్. కూర్చోండి. డెమో సిటీ సార్. ఇదే దాసిల్లు. ఓం గణేశన్ మహావం ఏడుకొండల వెంకటరమణ గోవిందా. స్వామి, ఈ ఊరిని మమ్మల్ని అందరినీ నువ్వే కాపాడాల తండ్రి. 1000 ప్రాణాల్ని రోజు తినేస్తూ ఉంటే అయినా కూడా ఆకలి తీరడం లేదు. నేను తాగుబోతునైనా వీటిని ముట్టుకోవడం లేదు. తాగుబోతుల్ని నేను ప్రాణాలతో వదిలిపెట్టాను. ఏంట్రా ఇదంతా? అదే సారాయి కాచక ముందు ముక్కుతో వాసన పట్టి వచ్చేసారు కదా, మీకేం కావాలో చెప్పండి. ఓరి దుర్మార్గులారా, సారా కాస్తున్నారా? అది ఇంట్లోనా? అడవిలో కాస్తా ఉండేవాళ్ళం. మన ఊర్లోనే దీపావళి సంక్రాంతి ప్రతి సంవత్సరం వచ్చినట్టుగా 144 వచ్చింది. అందుకని మా ఊరు వాళ్ళు సారాయి తాకుండా ఉండగలరా? చచ్చిపోతారు అంతే. అలా అని ఇల్లు వెతుక్కుంటూ వచ్చి తాగుతారా? ఎలారా? ఏ రూట్ లో వస్తున్నారా ఇంతమంది పోలీసులు? అది వదిలేండి సార్, 2 రోజుల్లో మీకు మామూలు పంపిస్తాను, బయలుదేరండి. అలాగే అలాగే.
వాడితో మాట్లాడి కుప్పతొట్లో చేపెట్టినట్టు. నీ కొడుకు ఎక్కడ? వాడికి 3 సరువు లేకపోతే బతుకుదేరు కోసం వాడు టౌన్కి పోతాడు సార్. వాడు పెద్ద జిల్లా కలెక్టర్. నువ్వు సారా కాచి బతుకుతున్నావు, వాడు దొంగతనాలు చేసి బతుకుతున్నాడు. మాటలు చూస్తే కోటలు దాటుతావు. సార్ అనవసరంగా ఎందుకు మాట్లాడతారు? దాస్ ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలియదు సార్. ఈ విధంగా కాస్తేనే సరుకు సూపర్ గా ఉంటుంది. ఏమంటారా బావర్దే? అవును మావా. మమ్మల్ని బయటకు పోవని చెప్పకుండా పోయేలా చేస్తున్నావు. నీ దగ్గర డబ్బులు తీసుకుంటున్నావని చులకనగా చూడకు. ఈ విషయం అందరికీ చూడు, తెలుసు కదా. నీ కొడుకు దొంగతనం చేసింది పెద్దవాళ్ళ షాప్లో. ఇప్పుడు దొరికాడనుకో చచ్చాడే. సార్ దొరకలేదు, నువ్వు చస్తావు. సార్ రే, మర్యాదగా వాడిని పోలీస్ స్టేషన్కి పంపరా. ఏంట్రా ఈ కర్మ? వాడు ఎక్కడికి వెళ్ళి పడుకున్నాడో ఏంటో. ఎక్కడ? కాస్త తప్పుకోండి, పెయింటింగ్ వేస్తున్నాడు కదా. పోలీస్ వచ్చి వేస్తాడు, ఓకేనా? అయ్యో, త్వరగా త్వరగా రా. ఇటు నుంచి వెళ్ళు. రే దాసు, పోలీస్ వచ్చారా? రే పోలీస్ వచ్చారా? త్వరగా. సార్ కాస్త ఆలోచించి వెళ్దాం సార్. ఆలోచించి విసుగు పుడుతూ ఉంది. మీరు చెప్పింది నిజమే, బట్ రాయప్ప చాలా పెద్ద మనిషి. అతని దగ్గర ఏదైనా క్లూ దొరకచ్చు కదా. నమ్మండి సార్, నమ్మకమేగా జీవితం. బాగా మాట్లాడుతున్నావు, ఇక మాట్లాడకు. లోపలికి వెళ్ళొచ్చు సార్. రేయ్, నీ బొమ్మను నువ్వెలా రా గీసుకున్నా? దాసు మదన్ ఎక్కడ? తెలిస్తే చెప్పు. రా. సార్, మీ ఒంట్లో గ్లూకోజ్ తగ్గుతూ వస్తాను. ఒక చాక్లెట్ తిన్నాను సార్. ఇందులో ఉన్న బంగారాన్ని మనం ఎలా తీయాలి? వినాయక నిమజ్జనం కోసం ఏర్పడిన సమస్య కోసం ఊర్లో ఉన్న జనమంతా కలిసి మాట్లాడుకునే విధంగా కలెక్టర్ గారు మరియు పోలీస్ అధికారులు మన ఊరు బయట రచ్చబండ దగ్గర ఎదురు చూస్తున్నారు. తగర వలసపు గ్రామస్తులు, కంచర్పాలెం గ్రామస్తుల సమస్యలు తీర్చుకోవడానికి అందరినీ రావాల్సిందిగా కోరుకుంటున్నాం. దయచేసి ఎవరు మిస్ అవ్వకుండా రావాలని మేము కోరుకుంటున్నాం. మీటింగ్ దగ్గర వెళ్దాం. సరే సార్. యాయామి ఆవాహయామి అంటే సార్ మీరు చదువుకున్న వాళ్ళు మాకు అర్థమయ్యేలా చెప్పండి సార్. చెప్పండి. వినాయకుడిని చేయడానికి ఎక్కడి నుండి మట్టి తీసామో అక్కడే ఆయన్ని నిమజ్జనం చేయాలి. విగ్రహం మీద ఉన్న గాజు ముక్కల్ని మనం విడిగా తీసేయాలి. కరెక్టే. వినాయకుడు నిమజ్జనం చేసినప్పుడు గాజు ముక్కలు ఎలా తీస్తాం? అవునవును. దీనికి సమాధానం చెప్పడానికే ఈ సమావేశం. ఆ విగ్రహం నుండి గాజు ముక్కల్ని ఎలా విడదీస్తామని ఈ డెమో చూస్తే తెలుస్తుంది. చూద్దామండి. వినాయకుడిని ఈ విధంగా నిమజ్జనం చేద్దామా? ఏది ఏమైనా జాతరకు ముందే వినాయకుని నిమగ్నం చేసి ఆ తగరపు వలస ఊరు వాళ్ళకి మసి పూసాం కదా మనము. చెరువులో నిమజ్జనం చేయడానికి ఊరు వాళ్ళందరూ పాల్గొనొచ్చు. అంతవరకు 144 సెక్షన్ కొనసాగుతుంది.
చెవులు ఏమన్నా దుబ్బాయా? రేయ్ బయటికి రండి రా. ఇదిగో వస్తున్నామయ్యా. వాట్ సన్నీ డే అయ్యా. ఏంట్రా పాస్వర్డ్ చెప్పి బయటికి రాకుండా తోక ఓపెన్ చేసి వస్తున్నారు? పాస్వర్డ్ మర్చిపోయామయ్యా. పాస్వర్డ్ మర్చిపోయారు ఏంటి? వేళకోళంగా ఉందా? అయ్యా సాధారణంగానే నాకు జ్ఞాపక శక్తి తక్కువ, అంతేకాకుండా వీడికి మందు ఎక్కువైతే అన్ని మర్చిపోతాడయ్యా. అందుకే మందు ఎప్పుడు కొట్టావు? 2 రోజులకు ముందయ్యా. మామా నాకు మందు ఎక్కువైంది, గడుకు వస్తుంది, వెళ్ళరానా? 1 2 3 4. రే మామా, దీని పాస్వర్డ్ ఏంటో మర్చిపోయానురా. పాస్వర్డ్ మర్చిపోయావా? మరి డోర్ ఎలా మూసావురా? చెప్పరా, చెప్పు. చేతనే కష్టపడి లాగి మూసానయ్యా. పనికి మళ్ళీ బెదఫలారు. టెక్నాలజీని వేస్ట్ చేశారు కదరా. అయ్యా అయ్యా, నిద్రపోవడమే తప్పు, మళ్ళీ మందు ఒకటా? మీ పని తర్వాత చెప్తాను. సరే మిగతా మూటలు తీసుకురండి. అయ్యా అక్కడ ఉన్నవే 2 మూటలయ్యా. రేయ్, మొత్తం 7 మూటలు రా. 5 ఇస్తున్నా. ఇదిగో మూటలు ఆయనవయ్యా. నీళ్ళు తాగండి. సరే ఇవి తెరవండి. సరే విభూది ఏయ్యా, వీటి కాపలా నా మమ్మల్ని ఇంతసేపు లోపల ఉండమన్నావు. మిత్రమా, మళ్ళీ నేను మోసపోయాను. ఫీలింగ్స్, నేనేం మోసం చేయలేదు, నన్ను నమ్ము. ఓకే సార్. ఎందుకు నా తోకన అంతెత్తాడు? ఆయన ఎందుకు తల గిరుకుంటున్నాడు? అయ్యా మేము ఇందాకే చెప్పాం కదయ్యా. కొండపల్లికి వెళ్దాం, దారి దొరుకుతుంది. పడితేంట్రా, పదండి. మొత్తం ఐడియా వేస్ట్ అయిపోయిందే. వీడొకడు లుక్ వేస్తున్నాడు. ఏంటి? అదయ్యా ఇక్కడ మూటేమీ లేదు అని. రేయ్, సొత్తంతా పోగొట్టి నిర్లక్ష్యంగా సమాధానం రారే. అయ్యా రమ్మంటున్నానా? వద్దయ్యా. రేయ్, రైట్. అయ్యా వద్దయ్యా. రేయ్. అయ్యా 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 ప్లీజ్ అయ్యా వద్దు. అయ్యా వద్దయ్యా. అయ్యా అయ్యా వద్దు. అయ్యా వద్దయ్యా. అయ్యా ప్లీజ్. అయ్యా అయ్యా వద్దయ్యా. అయ్యా రేయ్, రేయ్. అయ్యా లోపల లోపల ఫీలింగ్స్, బంగారం లోపల ఉంది. లోపల సొరంగం ఉందంటే బంగారం అంట, బంగారం. రేయ్, అది ఎటువైపు వెళ్తుందో చూడరా. సరే. రేయ్, దిగు. వెళ్ళరా. అమ్మా, ఏంట్రా అయితే? ఏంట్రా చూస్తున్నావు? వెళ్ళు. అలాగనా. సరేయ్యా. నా సైజ్కి కరెక్ట్ గా ఉంది. డాక్టర్, మీకు సపరేట్ గా చెప్పాలా? ఏంటి నేను కూడానా? ఓ మై గాడ్ సార్, అక్కడ వెతుకుతారేంటి? నేను ఎక్కడ ఉన్నాను? జాగ్రత్తగా రండి సార్. వెళ్ళవయ్యా, నాకు తెలుసు. దీన్నే కదా రివిట్ అంటారు. ఆ బాటిల్ ఏమిట్రా? అయ్యా ఆ 4 రమ్ బాటిల్లో ఒకటి కనిపించకుండా పోతే 4 రోజులుగా కన్ఫ్యూజన్ లో ఉన్నామయ్యా. అదేనయ్యా ఇది. అయ్యా సార్, ఇలా చూడండి. రేయ్, రేయ్.
ఇలా ఇవ్వు. ఏంటి కప్పెట్టారు? భలే ఉంది. ఇప్పుడు ఓకే. రేయ్, ఆ? ఇది కళ్యాణియే కదా? మంచి ఫిగర్ అయ్యా, చూసి చాలా రోజులైంది. సరే కానీ మీరు ఇలా కరెక్ట్ గా కనిపెట్టారు. రేయ్, సారీ అయ్యా, నిన్ను- వెతుకుతాను. నువ్వేంట్రా? వెతుకో. ఫీలింగ్స్, ఈ దొంగతనంలో ముగ్గురికి సంబంధం ఉంది. ఈ ప్లాన్ అంతా నీదే, కరెక్టేనా? ఫీలింగ్స్, నన్నే అనుమానిస్తున్నావా నువ్వు? మంచివాడెవడు చెడ్డవాడెవడని నేను ఆడబోయే గేమ్ ముగింపులో తెలుస్తుంది. అంతవరకు నువ్వు నాతో ఉండాలి. రా. ఎక్కడికి? బంగారం తనకు తానుగా వస్తుంది, ఎందుకంటే ఓ, అలాగా. నా టార్చర్ అలా ఉంటుంది. ఎంతకీ ఎవరిని టార్చర్ పెడతాడో?